హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండ్రు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నేను ఒక కొబ్బరిని తీసుకుంటున్నాను, అంటే 2 చిప్పల కొబ్బరిని. ఈ కొబ్బరిని నేను తురుముకున్నాను. మనం తురుముకోవచ్చు, లేకపోతే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్, మన వీలుని బట్టి. కొబ్బరి ఉండ్రు తినేటప్పుడు కొంచెం కొబ్బరిగా అలాగా తెలియాలి అంటే తురుముకుంటేనే బెస్ట్. మిక్సీకి వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. అదే డిఫరెన్స్, తురుముకునేదానికి మిక్సీకి వేసుకునేదానికి. ఎలా అయినా చేసుకోవచ్చు. నెయ్యిలో ఈ కొబ్బరిని అంతా కూడా వేసి బాగా ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ఒక పెద్ద కప్ అంత కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ నేను కొబ్బరి ఉండ్రు బెల్లంతో చేస్తున్నాను, అందుకనేసి ఒక 1/2 కప్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది బెల్లము. స్వీట్ ఇంకా తక్కువగా కావాలంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది ముందుగా నేను కరగబెట్టుకుంటున్నాను. ఒక చిన్ని టీ గ్లాస్ కన్నా సగం వాటర్ వేసి ఆ బెల్లం అంతా కూడా కరిగించుకుంటే చాలు, పాకం ఏం అవసరం ఉండదు. ఇలా కరిగిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా బెల్లాన్ని కరగబెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. డైరెక్ట్గా కొబ్బరిలో మనం ఫిల్టర్ చేసుకునేయచ్చు. ఇప్పుడు అంతా కూడా ఆ పాకం, బెల్లం పాకం అంతా కూడా కొబ్బరికి పట్టేటట్టు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఒక 5 to 7 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకుంటే ఆ పాకం అంతా కూడా కొద్దిగా ముదిరి పాకం అయ్యి మనకు కొబ్బరి ఉంటలు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి, కొంచెం వాటర్గా వస్తూ ఉంటే ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి అన్నట్టు. కలర్ కూడా డార్క్ బ్రౌన్గా చేంజ్ అవుతుంది. స్మెల్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని చల్లుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని దింపుకునేయాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇప్పుడు దింపుకునేసి కొంచెం కూల్ అయిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. కొబ్బరిలో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ తప్పితే, అంటే చాలామందికి కొబ్బరి తింటే అరగదు అంటారు, కానీ ఇలాగా కొంచెం కుక్ చేసుకొని తింటే కొబ్బరి ఆ డైజెస్టివ్ ఇష్యూస్ అవేమి ఉండదు. కొబ్బరిలో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. చాలా వరకు కొబ్బరి మనం తక్కువగా తింటాము. ఒక దేవుని ప్రసాదంగా గుడికి వెళ్ళినప్పుడు అలా తింటాము. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కొబ్బరి ఉంటలు చేసుకొని పిల్లలకి స్నాక్ కూడా పెట్టచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. ఫైనల్గా అన్నీ కూడా లడ్డూలు చేసుకునేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండ్రు. ఇలాంటి చిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.